72వ మిస్ వరల్డ్ పోటీ హైదరాబాద్లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 10వ తేదీ నుంచి మొదలవుతూ ఉంది. తర్వాత 3 వారాలు వరుసగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఒక ఈవెంట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. చివరికి 31వ తేదీ గ్రాండ్ ఫినాలే మనకు హైటెక్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి రోజు జరిగే కార్యక్రమం భాగంగా ప్రభుత్వ పరంగా 3 మీద చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. ఒకటి లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఉదాహరణకి ఓపెనింగ్ సెరమనీ గచ్చిబౌలి స్టేడియంలో జరిగేటప్పుడు స్టేడియంలో ఎటువంటి వసతులు ఉన్నాయి మన అందరికీ తెలుసు. ఈ స్టేడియం చాలా క్రితంలో కట్టడం జరిగింది. కొన్ని ఎయిర్ కండిషనింగ్, కొన్ని సీట్స్, కొన్ని లైటింగ్ అవన్నీ కూడా చాలా పాతవి అయిపోయినాయి. వాటన్నిటిని రీఫర్బిష్ చేయడము, తర్వాత అంతమంది ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళ స్టే చేయడానికి, వాళ్ళ వెయిట్ చేయడానికి, వాళ్ళకి కొంత రెస్ట్ చేయడానికి కావాల్సిందిగా లౌంజెస్ అవన్నీ ఏర్పాటు చేయడం. సో ప్రతి వెన్యూలో మన పార్టిసిపెంట్స్కి ఎట్లాంటి సౌకర్యాలు అవసరం ఉంటాయో అదేవిధంగా సందర్శకులు కూడా, అంటే పార్టిసిపెంట్స్ ఒక పక్క వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం అవసరమే, కానీ ప్రతి దగ్గర కొన్ని వేలాది మంది ప్రేక్షకులు కూడా సందర్శకులు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం కూడా మనము ప్రభుత్వ పరంగా వాళ్ళకి కూడా ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అన్ని రకమైన తగిన చర్యలు తీసుకుంటున్నాము. సో లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు అంతా ముమ్మరంగా జరుగుతూ ఉంది. అండ్ మిస్ వరల్డ్ ఆఫ్ కోర్స్ ఈసారి అవుతుంది, 31వ తేదీకి అయిపోతుంది. బట్ వెన్యూస్ దగ్గర చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం ఇది శాశ్వతంగా నిలబడుతుంది. ఉదాహరణకి గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ఉంది. సో నేను స్పోర్ట్స్ సెక్రటరీగా కూడా ఉన్నాను. నాకు అవగాహన ఉంది రాబోయే 1 ఇయర్లో ఎట్లాంటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ హైదరాబాద్కి వస్తూ ఉంది. సో ఈరోజు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమం దీర్ఘకాలికంగా కూడా మన అందరికీ బాగా ఉపయోగంగా ఉంటుంది. రెండవది మన లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు రెండవది ఒక చాలా ముఖ్యమైన అంశం, ఇందాక ప్రెస్ మీట్లో మినిస్టర్ గారు కూడా చెప్పారు, దట్ ఈ అంతా ప్రభుత్వ పరంగా జరిగేది రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకోవడానికి. సో ప్రతి కార్యక్రమంలో వాళ్ళు వచ్చే సమయం నుంచి చివరికి వెళ్ళే వరకు వాళ్ళ సమయాన్ని ఏ రూపంగా మనము ఉపయోగించాలి, వాళ్ళకి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం వలన కొంత ఉత్సాహం రావాలి, కొన్ని కొత్త విషయాలు వాళ్ళ దృష్టికి వెళ్ళాలి. ప్లస్ ప్రభుత్వం ఏది వాళ్ళ మాధ్యమం ద్వారా ప్రపంచానికి చూపిస్తూ ఉంది, చాటిస్తూ ఉంది, అవి అన్నీ కూడా సముచితంగా ఆ సమయంలో జరిగినట్టుగా అది. సో మినిట్ టు మినిట్ ప్లానింగ్. వాళ్ళు ఉదాహరణకి ఒక రోజు వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు, ఏఐజీ హాస్పిటల్కి. సో హాస్పిటల్ అంటే వాళ్ళు పేషెంట్స్ కాదు, వాళ్ళు అందరూ హెల్తీగానే ఉంటారు. బట్ హాస్పిటల్కి వెళ్ళడానికి కారణం ఏముంది అంటే హైదరాబాద్ ఒక చాలా మెడికల్ టూరిజం రంగంలో హైదరాబాద్కి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్లో ఉన్న స్కిల్స్ కానీ, వాళ్ళు వాడే టెక్నాలజీ కానీ భారతదేశంలో దానికి అసలు పోటీయే లేదు. ఇందాక మీరు ప్రెస్ ముఖాముఖిలో కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు మన సురక్ష గురించి, భద్రత గురించి. మన అందరికీ తెలుసు మనకు బార్డర్స్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది, ప్రపంచంలో కూడా కొన్ని దగ్గర యుద్ధాలు జరుగుతున్నాయి. సో కొంచెం ఉద్రిక్తకరంగా ఈ సమయంలో 120 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు సురక్షితంగా వెళ్ళాలి. అండ్ చాలా సాఫీగా పద్ధతిగా అంత పెద్ద ఈవెంట్ని మనము సక్రమంగా నిర్వహించుకోగలిగితే తెలంగాణ ఖ్యాతి చాలా పెరుగుతుంది. ఇది కూడా ఒక మంచి డెస్టినేషన్. ఇక్కడ ఏమాత్రం కూడా అసౌకర్యం ఉండదు, సేఫ్టీగా ఉంటుంది. ఎవరైనా మంచిగా టూరిజం యాక్టివిటీస్ ఇక్కడ అనుభవించుకోవచ్చు అనే ఒక చాలా మంచి ఒక రెప్యుటేషన్ వస్తుంది. సో ఇవి అన్నీ ప్రభుత్వ పరంగా మేము అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎన్నోసార్లు ఆయన రివ్యూ చేసి ఉన్నారు. ఆయన స్వయంగా చాలా సూక్ష్మ స్థాయిలో ప్రతి విషయాలకి వెళ్తూ ఉన్నారు. సో మా అందరికీ కూడా మేము ఎగ్జిక్యూషన్లో ఉన్నాము. బట్ ముఖ్యమంత్రి స్వయంగా అంత ఒక లీడర్షిప్ బాధ్యత తీసుకోవడం, అంత సూక్ష్మంగా సలహాలు సూచనలు ఇవ్వడం మాకు కూడా చాలా మోటివేటింగ్గా ఉంది. అండ్ చాలా నమ్మకంతో నేను చెప్పగలుగుతున్నాను ఈవెంట్ ఖచ్చితంగా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. బట్ దానివలన బదులుగా మాకు మంచి పరిణామాలు కూడా రాబోయే రోజుల్లో చాలా చాలా మంచిగా వస్తాయి. చేనేత కానీ, హస్తకళ కానీ, క్రాఫ్ట్స్ కానీ, వీటన్నిటి అభివృద్ధి కోసం ఒకే ఒక సూత్రం ఉంది, వాళ్ళ అందరికీ మార్కెట్ కల్పించాలి. ఉదాహరణకి మీరు ఈరోజు చూసి ఉంటారు, మీకు ఐడియా ఉండకపోవచ్చు, బట్ నేను ధరించిన జాకెట్ ఇది ఇక్కట్ జాకెట్ ఉంది. అండ్ నా దగ్గర 2-3 జాకెట్స్ ఉన్నాయి, కానీ అవి అన్నీ పాతవి అయిపోయినాయి.
సో ఈరోజు ఒక పెద్ద వేదిక దగ్గర నేను వెళ్తున్నాను. నేను ప్రత్యేకంగా ఈ జాకెట్ కుట్టించాను. ఎంతోమంది ఇకత్ ప్రచారం చూసేటప్పుడు వాళ్ళకి కూడా అనిపిస్తుంది ఇది చాలా ఫ్యాషనబుల్, చాలా ఈజీ టు వేర్. ఇప్పుడు మనము మే నెలలో ఉన్నాను, అయినా కూడా ఇది చాలా లైట్ జాకెట్ ఉంది. నాకు ఇది వేయడంలో ఏదో నాకు చెమటలు పడుతున్నాయి, నేను ఏదో ఇబ్బంది గురి అవుతున్నాను అట్లాంటి ఏం లేదు. చాలా ఫ్యాషనబుల్గా నేను ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. సో ఇట్లాంటి ప్రమోషన్స్ వల్ల వాళ్ళకి గిరాకీ దొరుకుతుంది, ఎక్కువ మంది కొనేవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఉత్పత్తి పెరుగుతుంది. శిల్పారామానికి వాళ్ళు హస్తకళ చూడడానికి వెళ్తున్నారు, క్రాఫ్ట్స్ చూడడానికి వెళ్తున్నారు. సో ఈరోజు ఇదే సూత్రం ఉంది, మోర్ కన్జంప్షన్ ఈక్వల్స్ టు మోర్ ప్రొడక్షన్. కన్జంప్షన్ పెరిగితే అంటే మీరు అందరూ కూడా మీ దగ్గర కాటన్ షర్ట్స్ ఉంటాయి, పాలిస్టర్ షర్ట్స్ ఉంటాయి, మీరు అందరూ కూడా రెండు షర్ట్స్ హ్యాండ్లూమ్స్ది కొంటే వాళ్ళకి వ్యాపారం దొరుకుతుంది. సో ఇదే మార్గం ఉంది. ఎంత మనము ఈ క్రాఫ్ట్స్ గురించి ప్రచారం చేయగలిగితే కన్జంప్షన్ పెరుగుతుంది, దానివల్ల ప్రొడక్షన్ వస్తుంది, అప్పుడు వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. సింపుల్ మ్యాథ్స్ ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, 5 ప్రోగ్రామ్స్కి వాళ్ళు మిస్ వరల్డ్ వాళ్ళ ఉన్న నిబంధనల ప్రకారం సామాన్య ప్రజలకి కూడా పాల్గొనే అనుమతి ఉంది. ఓపెనింగ్ సెరమనీ ఒకటి 17వ తేదీ, అవును 17వ తేదీ గచ్చిబౌలిలో మిస్ వరల్డ్ పార్టిసిపెంట్స్ వివిధ రకమైన స్పోర్ట్స్లో పాల్గొంటారు, దానికి కూడా ఎవరైనా రావచ్చు. అదేవిధంగా అంటే ఎగ్జాక్ట్ డేట్ నాకు గుర్తులేదు, బట్ మీకు ఇచ్చిన షెడ్యూల్లో డేట్ ప్రకటించి ఉన్నారు. శిల్పకళ వేదికలో టాలెంట్ ప్రదర్శిని ఒకరోజు జరుగుతుంది, ఒకరోజు ఫ్యాషన్ షో ఉంటుంది, అండ్ ఒకరోజు బ్యూటీ విత్ పర్పస్ అనే ఒక కార్యక్రమం హైటెక్స్లో జరుగుతుంది. ఈ 5 దగ్గర అండ్ ఒక క్వశ్చన్ ఒక మిత్రుడి అడిగారు, దానికి సరైన సమాధానం స్టేజ్ మీద నుంచి మేము ఇవ్వలేము. ఆయన అడిగారు ఎంతమంది పాల్గొవచ్చు. సో పాల్గొనడానికి ప్రతి వెన్యూలో స్పేస్కి లిమిటేషన్ ఉంటుంది. ఉదాహరణకి నిన్న ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరిగింది. సపోజ్ 1 కోటి మంది మేము వెళ్ళి క్రికెట్ చూడాలి, అది సాధ్యం ఉండదు కదా. అక్కడ 25,000 కెపాసిటీ ఉంది. సో ప్రతి హాల్కి ఎంత కెపాసిటీ ఉందో మ్యాక్సిమం కెపాసిటీ మేము సామాన్య ప్రజల కోసం మేము ఓపెన్ చేస్తున్నాము. సో ఈ అన్ని 5 కార్యక్రమాలు చూస్తే కనీసం ఒక 5,000 పైన సామాన్య ప్రజలు కూడా ఇట్లాంటి కార్యక్రమంలో వాళ్ళకి పాల్గొనడానికి అవకాశం ఉంది.